పేను కొరుకుడు సమస్యను తగ్గించుకోవడానికి ఒక మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేద్దాం ఇప్పుడు. దీనికోసం ఏంటంటే మనకి చాలా వరకు మనకి తేలికగా దొరికేటువంటి మూలికలే వాడుతున్నాం. ఒకటో రెండో కొంచెం కాస్త అంటే పెద్దగా కష్టపడక్కర్లేదు కానీ కొంచెం బయట నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇందులో మనం మొట్టమొదటి వేసుకునేది ఏంటంటే భృంగరాజ. ఈ భృంగరాజ అనేటువంటి సంస్కృతం పేరు, తెలుగులో దీన్ని గుంటగలగర అంటారు. మనకి ఎక్కడ పడితే అక్కడ తేలికగా దొరికేటువంటి మూలిక. అయితే ఇది తల మీద వెంట్రుకల సమస్యలు ఏం వచ్చినా సరే తగ్గించడానికి ఈ భృంగరాజ చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు భృంగరాజ అంటేనే వెంట్రుకలకు రాజు లాంటిది అని అర్థం అనమాట. అంటే ఒక హెయిర్ టానిక్ లాగా ఇది బాగా ఉపయోగపడేటువంటి మూలిక. భృంగరాజ ఎవరికైనా సరే పచ్చిది దొరికినట్టయితే కనుక దాన్ని చక్కగా తీసుకొచ్చి ఆకులు నూరేసి రసం తీసుకోవచ్చు. అలా దొరకనప్పుడు ఎండబెట్టినటువంటి భృంగరాజ మూలిక దాన్ని చూర్ణాన్ని చేసుకుని వాడుకోవాలన్నమాట. ఎటువంటి ఏది అందుబాటులో ఉంటే అది రసం కానీ లేకపోతే చూర్ణం కానీ ఏదైనా వాడుకోవచ్చు. భృంగరాజు ఒకవేళ చూర్ణంగా గుంటగలగర చూర్ణం తీసుకుంటున్నట్టయితే కనుక సుమారుగా 20 గ్రాముల పరిమాణంలో గుంటగలగర చూర్ణాన్ని తీసుకుని పక్కన పెట్టించుకోండి. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది మనకి హాయిగా వంటింట్లో తేలిగ్గా దొరికేటువంటిది మెంతులు. ఈ మెంతులకి ఏంటంటే హెయిర్ టానిక్ లాగా పనిచేసి వెంట్రుకలు రాలిపోయిన వెంట్రుకలు మళ్ళీ వచ్చేలాగా చేయడానికి ఒక మంచి గుణం ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే స్కాల్ప్లో ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో, అంటే ఆ మాడు మీద ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో అక్కడ ఏదైనా ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ని తగ్గించేటువంటి గుణం కూడా ఈ మెంతులకు ఉంటుంది. అంటే మెంతుల్లో ఉండేటువంటి చేదు యాంటీ ఫంగల్గా కూడా బాగా పనిచేస్తుంది. అలాగే వెంట్రుకలు స్టిమ్యులేట్ చేయడానికి కూడా, అంటే వెంట్రుకల మొదళ్ళు మళ్ళీ స్టిమ్యులేట్ అయ్యి బాగా అంటే మొలకెత్తడానికి, వెంట్రుకలు మళ్ళీ రావడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మెంతుల్ని కొద్దిగా వేయించుకోవాలి, కొంచెం మూకుట్లో ఒట్టిగా వేయించేసి దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. ఈ మెంతుల చూర్ణాన్ని కూడా 20 గ్రాములు తీసుకోండి. ఆ తర్వాత మనం వేసుకోబోయేది ఏంటంటే ఆయుర్వేదంతో పరిచయం ఉన్న అందరికీ తెలిసినటువంటిది త్రిఫలాలు. త్రిఫలాలు అంటే కొత్త ప్రేక్షకుల కోసం మళ్ళీ చెప్తున్నాను. కరక్కాయలు, ఉసిరికాయలు, తానికాయలు. కరక్కాయలు, ఉసిరికాయలు, తానికాయలు 3 సమాన భాగాలుగా తీసుకున్నప్పుడు దాన్ని త్రిఫలాలు అంటాం. ఈ త్రిఫలాలు అనేటువంటిది దీన్ని మనం ఎందుకు వాడుకోవచ్చు, ఏమేమి ఉపయోగాలు ఉన్నాయంటే కనుక ఒక ఎపిసోడ్ సరిపోదు, చాలాసేపు చెప్పుకుంటూ ఉండొచ్చు అనమాట. అలాగా చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని పైపూత కవనివ్వండి, కడుపులో కవనివ్వండి, ఒక కషాయంగా పుక్కిలించుకోవడానికి రకరకాల రూపాల్లో వాడుకుంటూ ఉంటాం. అంటే ఇది ఒక ఎక్సలెంట్ ఆల్రౌండ్ మెడిసిన్ లాంటిది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఈ సందర్భంలో అంటే ఈ పేను కొరుకుడు సమస్యలో ఎందుకు వాడుతున్నాం అంటే దీనికి ఇందులో ఉండేటువంటి ఉసిరి, కరక్కాయలు, తర్వాత తానికాయలు 3 కూడా ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడతాయి. అలాగే ఇది ఒక చక్కటి రసాయనం. త్రిఫలాలు ఒక మంచి రసాయనం అనమాట. ఇందులో ఉండేటువంటి కరక్కాయ విడిగా రసాయనం, ఉసిరికాయ రసాయనం, తర్వాత తానికాయ కూడా చక్కటి రసాయనం. ఈ 3 కూడా ఏంటంటే ఎక్కడైతే ఈ వెంట్రుకలన్నీ రాలిపోయాయో అక్కడ ఉండేటువంటి ఆ కణాలను బాగా ఉత్తేజితం చేసి మళ్ళీ వెంట్రుకలు మొలిచేలాగా చేయడానికి ఈ త్రిఫలాలు బాగా సహాయపడతాయి. ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ని తగ్గిస్తాయి. ఒట్టిగా ఇమ్యూనిటీ సమస్య ఉన్నా కూడా దీనికి అంటే ఆ సమస్యను తగ్గించడానికి కూడా త్రిఫలాలు సహాయపడతాయి అన్నమాట. 3ని విడివిడిగా చూర్ణాలా చేసుకుని, అంటే కరక్కాయని విడిగా చూర్ణం, తర్వాత ఉసిరికాయని విడిగా చూర్ణం చేసుకుని తానికాయని విడిగా చూర్ణం చేసేసుకోవాలి. ఆ 3ని విడివిడిగా ఒక్కొక్కటి 20 గ్రాముల పరిమాణంలో తీసుకుని 3 కలిపేసుకోండి. ఆ కలిపినటువంటి త్రిఫలాల మిశ్రమాన్ని 60 గ్రాములు తీసుకోవాలి. 60 గ్రాముల త్రిఫలా చూర్ణం వేసుకుందాం మనం. ఇంకా ఇందులో మనం ఆఖరిగా వేయబోయేది ఏంటంటే కరంజ బీజాలు. ఈ కరంజ అనేటువంటిది సంస్కృతం పేరు. దీని తెలుగులో చెప్పేటప్పుడు గాను గాని అంటూ ఉంటారు. ఈ కాయలలో ఉండే గింజలు ఉంటాయి లోపల, అంటే ఒక మనీ కాయిన్ లాగా కొంచెం చప్పుడిగా ఉన్నటువంటి గింజలు ఉంటాయి. ఈ గింజల్ని మనం ఈ ఔషధంలో వాడుకుంటాం అన్నమాట. ఈ గానుగ గింజలకి పేను కొరుకుడు సమస్యను తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. ఒకవేళ అన్నీ దొరకకపోతే ఒట్టిగా గానుగ గింజలు తీసుకొచ్చి వాటిని అరగదీసేసి ఆ గంధం రాసుకున్నా కూడా ఈ సమస్యని తగ్గించుకోవచ్చు అనమాట. ఆ గానుగ గింజల్ని తీసుకొచ్చి వాటిని చూర్ణం చేసేసేయండి. మిగతావన్నీ కూడా మనం ఒక్కొక్కటి 20 గ్రాములు తీసుకున్నాం కదా,
ఈ గానుగ గింజల చూర్ణాన్ని కూడా 20 గ్రాములే తీసుకుందాం. సో అన్ని మూలికల చూర్ణాలు మనకి రెడీగా ఉన్నాయి. ఈ మంచి ఔషధ చూర్ణాలన్నిటిని ఇప్పుడు కలుపుకుందాం. అన్నీ ఒకదాంతో ఒకటి కలిసిపోయేలాగా ఇలా బాగా కలిపేసి పెట్టుకోవాలి. దీన్ని ఏంటంటే మనం కడుపులోకి వాడుకోవటం లేదు, పైపూతగా వాడుకుంటున్నాం కనుక వస్త్రగాలనం చేయాల్సినటువంటి నియమం ఏం లేదు. చేసుకున్నా పర్వాలేదు, చేసుకోకపోయినా పర్వాలేదు, కేవలం ఈ విధంగా కూడా వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆ ప్యాచ్ ఎంత ఉందో, అంటే పేనుకోరుకుడు ఉన్నటువంటి ప్యాచ్ ఎంత ఉందో, ఒకటి ఉందా, 2-3 చోట్ల ఉందా, ఎన్ని చోట్ల ఉందో దాన్ని బట్టి సరిపోయినంత పరిమాణంలో ఈ చూర్ణాన్ని విడిగా తీసుకోండి. ఈ చూర్ణాన్ని తీసుకుని దాంట్లో కొంచెం కొబ్బరి నూనె కలుపుకోవాలి. ఇలాగ ఈ చూర్ణాల మిశ్రమాన్ని, అంటే మనం చేసుకున్న ఔషధాన్ని కొంచెం కొబ్బరి నూనె వేసి కలిపేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ లాగా తయారైనటువంటి ఔషధాన్ని ఎక్కడెక్కడ పేనుకోరుకుడు ప్యాచెస్ ఉన్నాయో వాటి మీద ఒక మందమైనటువంటి లేపనంలా వేసుకోవాలి. అలా వేసేసి దాదాపు ఒక 30-40 నిమిషాల పాటు ఆ లేపనాన్ని అలా ఉంచి తర్వాత కడిగేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ప్రతిరోజు చేస్తున్నట్టయితే కనుక ఈ పేనుకొరుకుడు సమస్యలో రాలిపోయినటువంటి వెంట్రుకలన్నీ కూడా మళ్ళీ తిరిగి వస్తాయన్నమాట. అంటే ఈ ఔషధాన్ని ఊరికే 1 రోజు 2 రోజులు కాదు, కొంచెం రోజుల పాటు ఎంత తీవ్రత ఉంది, ఎన్నాళ్ళుగా ఉంది అన్నటువంటి దాన్ని బట్టి ఎంతకాలం వాడాలన్నటువంటి అంశం ఆధారపడి ఉంటుంది కనుక ఎవరికి వాళ్ళు దీన్ని వాడుకుంటూ వెంట్రుకలు వచ్చేంత వరకు చూసి వెంట్రుకలు వచ్చిన తర్వాత మందు వాడడం ఆపేసేయచ్చు. అంటే ఈ ఔషధాన్ని వాడుకుని మీ సమస్యను మీరు తేలికగా ఇంటి దగ్గరే పరిష్కారం చేసుకోవచ్చు.